What are the side effects of this injection Mounjaro? So the side effects, common side effects with any GLP-1 receptor agonist like or DPP-4 inhibitors, means vadina semaglutide or incretin molecules antam kada, like vildagliptin, sitagliptin, DPP-4 inhibitors, or this Mounjaro, tirzepatide, వీటన్నిటితో కూడా ఉండే కామన్ సైడ్ ఎఫెక్ట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్. సో గట్ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా చూస్తుంటాం. లైక్ వామిటింగ్ సెన్సేషన్, నాజియా అంటాం, ఆర్ వామిటింగ్స్, ఆర్ మోషన్స్ అవ్వడం, లూజ్ స్టూల్స్, డయేరియా, ఆర్ మోషన్ ఫ్రీగా రాకపోవడం, కాన్స్టిపేషన్. సో అది ఎక్కువగా స్టేజ్ అయిపోయి గ్యాస్ట్రోపెరిసిస్ కూడా అవ్వచ్చు కొంతమందిలో. సో అలా ఉన్నప్పుడు డ్రగ్ ఆపేస్తాము. సో కామన్ గా ఈ మనకి పొట్టకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా చూస్తాం, లైక్ బ్లోటింగ్ సెన్సేషన్. సో బికాస్ ఆఫ్ ద డిలే ఇన్ ద గ్యాస్ట్రిక్ ఎంప్టీ కొంచెం పొట్ట ఫుల్ గా అనిపించడం, బ్లోటింగ్ అనిపించడం, సో ఆకలి తగ్గడం, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. But what are the major side effects? Coming to major side effects, these are very rare. Number one, pancreatitis. సో GLP-1 ఇదే కాదు, మనకి GLP-1 అగనిస్ట్ అన్నిటితో కూడా లింక్ అయితే ఉందండి ప్యాంక్రియాటైటిస్కి. సో ప్యాంక్రియాటైటిస్ అంటే జస్ట్ ప్యాంక్రియాస్ యొక్క ఇన్ఫ్లమేషన్ అవ్వడము. సో కొన్నిసార్లు అది చాలా సీరియస్ అవ్వచ్చు. సో ఎవరికైనా సివియర్ అబ్డామినల్ పెయిన్, వామిటింగ్స్, అన్బేరబుల్ పెయిన్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఈ డ్రగ్ ఆపేయాలి. సో నెంబర్ 1 ప్యాంక్రియాటైటిస్. అండ్ నెంబర్ 2, ఇదే కాదు, ఏ వెయిట్ లాస్ ఏజెంట్ అయినా మనకు కామన్గా చూస్తే సైడ్ ఎఫెక్ట్ ఒకటి గాల్ స్టోన్స్కి సంబంధించి, గాల్ బ్లాడర్కి సంబంధించి. So they make develop gallbladder stones in the gallbladder, or acute inflammation like cholecystitis antam. And hypersensitivity reactions like rare ga injection site allergic reactions manam chodachu, rash develop avvachu leda face or lip swelling. And the other serious adverse effect is, in some studies they noticed sudden vision changes. So kanti చూపులో మార్పులు గమనించారు, ఎస్పెషల్లీ ఇన్ డయాబెటిక్ రెటినోపతి పేషెంట్స్. సో ఎవరిలో అయితే డయాబెటిక్ రెటినోపతి ఉందో వాళ్ళలో వర్సన్ అవ్వడము, కంటి చూపు మారడము. సో బికాస్ ఆఫ్ ద డ్యామేజ్ టు ఆప్టిక్ నర్వ్ అనేది ఇక్కడ జరుగుతుంది, ఆప్టిక్ న్యూరోపతి అనేది. సో దీనివల్ల కొంచెం విజన్లో ప్రాబ్లం రావచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా డ్రగ్ ఆపేయాలి. సో బట్ ఇది మనకి డైరెక్ట్ మౌంజరో వల్ల జరుగుతుందా, లేదా సడన్గా మనకి షుగర్స్, గ్లూకోజ్ అనేది సడన్ డ్రాప్ అవ్వడము, లో షుగర్ అవ్వడం వల్ల కూడా జరగచ్చు. సో అది ఇంతవరకు మనకి ఇంకా కరెక్ట్గా తెలియదు. అండ్ దెన్ అనదర్ రేర్ అడ్వర్స్ ఎఫెక్ట్ విల్ బి సీయింగ్ ఇస్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ. సో ఎవరికైతే ఎక్కువగా వామిటింగ్స్, డయేరియా అవ్వడం, డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల అక్యూట్ కిడ్నీ ఇంజురీ, క్రియాటినిన్ రైజ్ అనేది కూడా కొంతమందిలో చూస్తున్నాము. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టే హైడ్రేటెడ్ వైల్ యూ వాంట్ టు టేక్ దిస్ డ్రగ్. అండ్ ఆల్సో సో వాటర్ బాత్ తీసుకోవాలి. అండ్ ఎక్కువ వామిటింగ్స్, డైరియా అయితే మాత్రం వెంటనే యూ హ్యావ్ టు మీట్ యువర్ డాక్టర్. అండ్ ఆల్సో అనదర్ సీరియస్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఈస్ హైపోగ్లైసీమియా. వన్ మోర్ థింగ్. సో బికాస్ ఇట్ యాక్ట్స్ వెరీ ఎఫెక్టివ్లీ అండ్ ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది. సో షుగర్స్ టక్కన డ్రాప్ అవ్వచ్చు ఇమీడియట్లీ. సో మాక్సిమం HbA1c 2% వరకు మనం రిడక్షన్ చూడొచ్చు ఈ మాలిక్యూల్తో. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్. సో ఎవరైతే కూడా ఇన్సులిన్ సల్ఫియర్స్ వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డోస్ తగ్గించాలి. సో యువర్ డాక్టర్ విల్ రెడ్యూస్ దట్. అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా యూ హ్యావ్ టు లిమిట్ వైల్ యూజింగ్ దిస్ డ్రగ్, బికాస్ బోత్ వెన్ యూజ్డ్ హైపోగ్లైసిమియా రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ యూ హ్యావ్ టు బీ అవేర్. So how to minimize these gastrointestinal side effects which are commonly seen while using this drug? So మనము ఈ పొట్టకు సంబంధించిన డిస్టర్బెన్సెస్ అన్ని తక్కువ ఉండాలి అంటే ఏం చేయాలి? సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఎ లో డోస్. సో ఒక్కసారిగా హై డోస్ తీసుకోకూడదు, లో డోస్తో స్టార్ట్ విత్ లో డోస్, గో వెరీ స్లోలీ. సో టైట్రేషన్ స్లోగా చేస్తాం అందుకే. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు ఈట్ స్మాల్ పోర్షన్స్ and more frequently. So eat small and frequent meals. And you have to avoid the greasy, oily and spicy foods. It's very important. So be cautious what you are eating. So coming to contraindications. So we ఇంతవరకు మనం ఎవరెవరిలో వాడచ్చు చూసాము. సో ఎవరిలో వాడకూడదు, సో ఏ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఈ డ్రగ్ తీసుకోకూడదు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మెయిన్లీ సో ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఫర్ type 2 diabetes, obesity people. బట్ టిల్ నో ఇట్స్ నాట్ అప్రూవ్ ఫర్ type 1 డయాబెటీస్. అంటే చిన్నపిల్లల్లో షుగర్ వస్తుంది కదండి, వాళ్ళల్లో ఇంతవరకు ఇంకా మనకి ఇది అప్రూవ్ కాలేదు. అండ్ ఆల్సో ఏజ్ లెస్ దాన్ 18 years, ప్లీజ్ డోంట్ యూస్ దిస్ డ్రగ్. మోర్ దాన్ 18 years ఓన్లీ ఇండికేటెడ్. అండ్ హూ ఆర్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ పాపులేషన్ పీపుల్ ఆల్సో బెటర్ అవాయిడ్ దిస్ డ్రగ్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫ్యూ స్టడీస్, మెయిన్లీ ఎలకల్లో, ర్యాట్స్లో చేసిన కొన్ని స్టడీస్లో మనకి ఈ డ్రగ్తో థైరాయిడ్ సెల్ ట్యూమర్స్, రేర్గా థైరాయిడ్ క్యాన్సర్, మెడులరీ థైరాయిడ్ కార్సినోమా అంటాం. సో అది మనకు అసోసియేషన్ తెలిసింది. సో ర్యాట్స్లో ఉంది కాబట్టి, బట్ ఇంతవరకు హ్యూమన్ స్టడీస్లో అయితే, మనుషుల్లో అయితే ఇంతవరకు అది ఎక్కడా లేదు. బట్ జాగ్రత్తగా ఉండాలి, బికాస్ ర్యాట్ స్టడీస్లో ఇది ఉంది కాబట్టి అడ్వర్స్ ఎఫెక్ట్.
సో ఎవరిలో అయితే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఉందో, లేదా ప్రీవియస్ మనకే థైరాయిడ్ క్యాన్సర్ ఉంది ఆ పేషెంట్కి, ఆర్ ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, ఆర్ MEN2 సిండ్రోమ్ అంటాము. సో వీళ్ళందరిలో కూడా ఇది హిస్టరీ తీసుకొని ఈ డ్రగ్ స్టార్ట్ చేస్తాం. ఎవరికైనా ఇవి ఉంటే మాత్రం డెఫినెట్లీ వీ షుడ్ నాట్ ప్రిస్క్రైబ్ దిస్ డ్రగ్. అండ్ ఆల్సో ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఉంది, నోన్ కేస్ ఆఫ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. సో బెటర్ అవాయిడ్ దిస్ డ్రగ్, బెటర్ డోంట్ యూజ్ దిస్ డ్రగ్. ఎస్పెషల్లీ బెరియాట్రిక్ సర్జరీ జరిగిన తర్వాత బెటర్ నాట్ టు యూజ్ దిస్ డ్రగ్. నోన్ హైపర్సెన్సిటివిటీ రియాక్షన్స్ ఉంది, ఆర్ మెడిలరీ థైరాయిడ్ క్యాన్సర్, ప్యాంక్రియాటైటిస్ ఉంది, ఆర్ డయాబెటిక్ రెటినోపతి ఎవరిలో అయితే ఉందో వాళ్ళల్లో కూడా బెటర్ నాట్ టు స్టార్ట్ దిస్ డ్రగ్. ఆర్ మనం స్టార్ట్ చేసినా కూడా ఏదైనా విజన్ చేంజెస్ అలా ఉంటే వెంటనే చెప్పాలి. సో మెయిన్లీ సో ఎప్పుడైతే మనం అందుకే పేషెంట్స్కి స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎవరిలో అయినా మీకు నెక్ దగ్గర ఏదైనా లంప్ లాగా స్వెల్లింగ్ లాగా కనిపించినా, మింగేదానికి ఇబ్బంది ఉన్నా, వాయిస్లో చేంజ్ ఉన్నా, ఆర్ విజన్ చేంజెస్ ఉన్నా కూడా సో ఖచ్చితంగా చెప్తాం. ఇలాంటివి ఏవైనా ఉన్నా, ఆర్ సివియర్ గ్యాస్ట్రోపెరిసిస్ డెవలప్ అయింది ఎవరికైనా, సో ఇలా ఉంటే ఖచ్చితంగా డ్రగ్ ఆపేయాలి. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్.